అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న ఇద్దరిని సీసీఎఫ్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అధిక మొత్తంలో ఆశ చూపి దాదాపు 8 కోట్ల వరకు మోసం చేశారని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజలే వీరి టార్గెట్ అని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలిందని అంటున్న సీసీఎస్ ఏసీపీ నాగేంద్రనాథ్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. క్రిప్టో కరెన్సీ పేరు మీద డబ్బులు వసూలు చేసుకుని అమాయక ప్రజలను మోసం చేసిన ఇద్దరిని నిజామాబాద్ జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడానికి సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ క్రిప్టో ఏదైతే ఉందో దీని గురించి అసలు ప్రజలకు వీళ్ళు ఎలా మోసం చేస్తారు? మొయిజ్ ఖాన్ అనే వ్యక్తి, అహ్మద్, తర్వాత వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు ఒక గోల్డ్ ట్రేడింగ్ చేస్తామని, తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నాము, లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి, తర్వాత క్రిప్టో కరెన్సీ కొని అమ్మడం వల్ల లాభాలు వస్తాయి, ఆ లాభాల నుంచి మీకు భాగం ఇస్తాం, 10 to 12% ఇస్తామని చెప్పేసి ఇట్లా ప్రజలను ఆకర్షించి వాళ్ళు కొంత పైసలు అంటే 80 నుంచి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు, 5 లక్షలు ఇస్తే దాకా ఇస్తారు. తర్వాత వాళ్ళు మీకు ఇంత తక్కువ కాదు ఎక్కువ అని చెప్పేసి ఒక 20 నుంచి 30 లక్షలు తీసుకొని తర్వాత పరారైతారు. ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఇట్లా చేసి దాదాపు 125 మందిని నిజామాబాదు, తర్వాత హైదరాబాద్లో కానీ లేకపోతే ఇంకెక్కడ బయట పూనా, బాంబే, ఢిల్లీలో కూడా వీళ్ళు డిఫరెంట్ పేర్లతోటి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అని ఒకటి పెట్టిండు, తర్వాత గోల్డ్ ట్రేడింగ్ అని, తర్వాత క్రిప్టో కరెన్సీ అని, తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రజలకు మూవ్ ఆన్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద రియల్ ఎస్టేట్ అని, తర్వాత ఢిల్లీ బాంబేలో కూర్చొని స్కోట్రా ప్రాఫిట్ అని ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ తయారు చేసి బ్లాక్ చైన్లో దాంట్లో పెట్టుబడి ఆకర్షించడం జరిగింది. ఇట్లా అక్కడ కూడా అంటే భారతదేశం మొత్తం కూడా బాధితులు ఉన్నారు. అంటే ఇది ఏ విధంగా బయటకు రావడం జరిగింది? ఇది ఇక్కడ మనకు హకీమ్ అని ఒక టీచర్ ఉంటాడు, ఆ టీచరు నష్టపోయాడు. నష్టపోయినప్పుడు మాకు సమాచారం తెలిసింది, ఎంక్వైరీలో ఆయన కూడా నష్టపోయాడని తెలిసింది. ఆయన సిపి గారిని కలిస్తే సిపి గారు కేసును సిసిఎస్కి ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదంతా తెలిసింది. సో మీరు జిల్లా ప్రజలకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? చాలామంది అంటే 1%, 2% అంటే ఇంట్రెస్ట్ ఓకే, కానీ 3% అంటే బాగా అర్జెంట్ అవసరం ఉంటే, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ ఇక పైన ఎవరు ఇస్తామన్నా కూడా అది వాళ్ళు ఇస్తాము అని అంటే అది అసలు పైసలకు మోసం వస్తుంది. రెండోది ఏంటంటే అవతల మోసం చేసే ఉద్దేశంతో మనల్ని ఆశ చూపుతారు, ఆశ చూపించేసి మోసం, ఆశ పడితే మోసం పడతాం. ఇంట్లో అంటే పెట్టుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి పెడుతున్నాము బాగా ఫాస్ట్గా వస్తాయి. ఫాస్ట్గా ఎందుకు వస్తాయి? వాళ్ళు మామూలు వాళ్ళే బిజినెస్ అంటే బిజినెస్ ఎక్కడైనా, వీళ్ళు బిజినెస్, మిగతా వాళ్ళకి కూడా బిజినెస్. మిగతా వాళ్ళకు రాని బిజినెస్ లాభాలు వీళ్ళకి ఎందుకు వస్తాయి? అది రావు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి నుంచి ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇచ్చి వాళ్ళు నమ్మించారు, వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారు, 10 మందికి చెప్తారు, 10 మంది చెప్పి వాళ్ళు అంటే ఒక బాధితుడు ఇంకొక ఏజెంట్ అవుతాడు. అప్పుడు అట్లా చాలామంది బాధితులు అవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను నమ్మొద్దు. ఏదైనా ఉంటే కూడా సిపి గారిని కలవడం ద్వారా వాళ్ళ న్యాయం జరుగుతుంది. ఇది పరిస్థితి. అమాయక ప్రజలను మోసం చేస్తూ లాటరీల పేరిట, అంతేకాకుండా స్క్రిప్ట్ పేరిట అసలుకు డబ్బులు చెల్లిస్తామని చెప్పి మోసం చేసిన 2 వ్యక్తులను అదుపులో చేసుకొని వాళ్ళని రిమాండ్కి తరలించారు. ఎవరు కూడా ప్రజలు మోసపోవద్దని, ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని తెలుపుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.